కేజీఎఫ్ 2 మూవీ తర్వాత సుమారు 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యష్ గారు టాక్సిక్ మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ ఈ బుధవారం ఆగస్టు 26న మన ముందుకు వచ్చింది. మొదట ఈ మూవీని ఒక స్టార్ హీరోకి వినిపించిరట ఈ మూవీ యొక్క స్టోరీని దర్శక నిర్మాతలు. అయితే ఆ మూవీ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదట. వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? దీంతో ఫైనల్ గా యష్ ని హీరోగా తీసుకున్నారట. టాక్సిక్ మూవీని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ సూర్య అని తెలుస్తుంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ అలాగే యాక్షన్ సీన్స్ భారీగా ఉండడంతో సూర్య ఈ సినిమాను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇందులో నిజమేంతో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ టాక్సిక్ మూవీ విషయానికి వస్తే మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ మూవీకి డైరెక్షన్ వహించారు.